హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు A2Z న్యూస్. ఈరోజు ఈ వీడియోలో నేను రేషన్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను. దాని గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం మనకి ఇళ్లకే రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని కీలక ప్రకటన. రాష్ట్రంలో కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. ప్రతి స్కీమ్తో పాటు ఆరోగ్యశ్రీ కింద చికిత్సకు కూడా రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో కొత్తగా కార్డులు పొందుతున్నోళ్లకు ప్రభుత్వ పథకాలు అందేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నది. కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులు అందజేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న వివిధ గ్యారెంటీలను కొత్త రేషన్ కార్డుదారులకు కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, చేయూత తదితర పథకాల కోసం వీళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకోనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ డ్రైవ్లో భాగంగా అధికారులే నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వాళ్ళ వివరాలను నమోదు చేసుకుని అవసరమైన అనుసంధాన ప్రక్రియ పూర్తి చేస్తారు. దీనివల్ల లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందనున్నారు. కాగా రాష్ట్రంలో ఇంతకు ముందు 90.10 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండగా 2.84 కోట్ల మంది వివిధ స్కీముల కింద లబ్ధిదారులుగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్తగా 3.50 లక్షలకు పైగా రేషన్ కార్డులు మంజూరు చేసింది. మొత్తంగా 7 లక్షల కుటుంబాలకు కొత్తగా కార్డులు ఇవ్వనుంది. ఈ కార్డుల కింద 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉంటారని, వాళ్ళందరినీ ప్రభుత్వ పథకాల పరిధిలోకి తీసుకురావాలని సర్కార్ భావిస్తున్నది. దీంతో రేషన్ కార్డులు లేని కారణంగా ఇంతకాలం ప్రభుత్వ పథకాలు అందని వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్. అయితే మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.